ఇంకా పుట్టజోలికి రారులేమ్మా. పుట్టజోలికి కాచందు, పుట్ట నీడని కూడా తాకలేరు. అవును, నాగమ్మ తల్లి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పింది. సరే, పుట్టమన్ను పెట్టుకోండి. చామంతి, ఈరోజు నాగపూర్ణిమ. నాగమ్మకు విశేషమైన రోజు. సాయంత్రం వచ్చి మళ్ళీ పూజ చేద్దాం. సరే అత్త. వచ్చే నాగపౌర్ణమి రోజున నాగదేవత తాను చేయవలసిన కార్యాన్ని చేసి అంతర్ధానం అయిపోతుంది. గురువుగారు చెప్పినట్టు ఏం జరగబోతోంది? అమ్మా నాగమ్మ తల్లి, గురువుగారు చెప్పిన నాగపౌర్ణమి ఈరోజే. స్వామీజీ మీరు అంతర్ధానం అవుతారు అని చెప్పారు. మీ ఉద్దేశం అదే అయితే రాజమణిహారం ఎవరి దగ్గరైతే రక్షణగా ఉంటుందో ఆ ఉద్దేశాన్ని నాకు తెలియజేయమ్మా. పూజ అయిపోయింది కదా, ఇక వెళ్ళొచ్చా? కాసేపు ఉండండి బాబు. గురువు గారు పుట్ట అంతర్ధానం అవుతుందని చెప్పింది ఈరోజే. ఆ మహత్తరమైన అదృష్టాన్ని మనం చూడాలి అనుకున్నా చూడలేము. కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇదేదో సినిమాలో చెప్పినట్టుంది. ఆయన చెప్పారంట, మీరు చూడాలంట. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది మాయాజాలం రోజా. మేము కళ్ళప్పగించి చూస్తాం. రోజా, పద వెళ్దాం. కాస్త ఆగండ్రా. ఆ తల్లి శక్తి గురించి నువ్వు ఆల్రెడీ చూసావు కదా. పాములు పట్టేవాళ్ళని తెప్పించి మరి మీ ఇద్దరు చూశారు కదా. ఇంకా అనుభవం కలగలేదా మీ ఇద్దరికి? అది కాదు డాడీ, అది శక్తి ఏం కాదు. అయ్యగారు, గురువు గారు చెప్పినట్టే జరిగింది. అవును చామంతి, ఆయన చెప్పిన మాటలు నిజం అవుతున్నాయి. ఏదోలే, పుట్ట పాము మాయమయ్యాయిగా. రాజమణిహారం తీసుకెళ్ళి ఉపేంద్రకి ఇచ్చేస్తే నన్ను యువరాణి చేసేస్తాడు. ఇదే మంచి సమయం. రాజమణిహారాన్ని చేజిక్కించుకుంటా. రోజా, ఏం చేస్తున్నావు? రాజమణిహారం నా దగ్గరే ఉండాలి కదా అత్తయ్య, తీసుకుందామని. మీ దగ్గర ఉండటం వల్లే కదా రోజమ్మ దొంగలు పడ్డారు. మిమ్మల్ని ఎంతగానో హింసించారు. నానా ప్రాబ్లం అయింది కదా. లేదులే, జాగ్రత్తగా భద్రంగా దాస్తాను.
ఏం దాస్తావు రోజా? నిన్ననే కదా ఇన్సూరెన్స్ వాళ్ళతో నీకు పెద్ద గొడవ అయింది. నా పరువు అంతా తీసిపెట్టావు. నీ మీద కేసు పెడతానన్నారు. మళ్ళీ ఇంకా టార్చర్ చేయకు. ఇలాంటిది పెద్దవాళ్ళైనా మా దగ్గర ఉండడం మంచిది. కరెక్ట్గా చెప్పారు అమ్మగారు. ఈ రాజమణిహారం ఈ ఇంటికి పెద్ద దిక్కైనా అయ్యగారి దగ్గర ఉంటేనే మంచిది. అయ్యగారు మీ దగ్గర ఉంటేనే భద్రంగా ఉంటుంది. ఆయనకిచ్చావేంటే? నేను చేస్తుంది అదే అమ్మగారు. రాజావారి రాణివారి ఆలోచనలకు అయ్యగారే దగ్గరగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళంత మంచితనాన్ని మీలోనే చూశాను అయ్యగారు. వాళ్ళు మీకు సహాయం చేశారన్న కృతజ్ఞతతో మీరెప్పుడూ ఉంటారు కదా అయ్యగారు. ఇది వారికి సొంతం. మీరైతేనే కాపాడగలరు. తప్పకుండా చామంతి. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే రాజావారు రాణివారే కారణం. వారి రుణం తీర్చుకునే అవకాశం ఈ రాజమణిహారం రూపంలో వచ్చింది. ఈ రాజమణిహారాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. నా దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. రాజావారు రాణివారు మీకు అత్యంత ఆప్తులైన హర్షవర్ధన్ గారి దగ్గరే రాజమణిహారం భద్రంగా ఉంటుంది అనిపించింది. అందుకే వారి చేతికి అందించాను. ఏదో అనుకుంటే ఇది ఈవిడ చెడగొట్టి పెట్టారు. పోయింది రాజమణిహారం, పోయింది నా ఆశ పోయింది.